హిందూపురం రూరల్ మండలం తుమ్ముకుంట చెక్పోస్ట్ సమీపంలో గొల్లపురంకి చెందిన ప్రసన్న కుమార్ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ మహేష్ వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పాపన మాలిక్ పైన హత్య కేసు నమోదు కాగా అతను ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికీ ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా వివరించారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్రీ తయారు చేస్తున్న పరిశ్రమలపైన మేళార్దోలపల్లి పోలీసులు దాడులు చేశారు. మేళార్దోలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ సుబాన్ కాలనీలో 7 కుక్స్ అనే పేరుతోటి మహమ్మద్ జియానుద్దీన్ అర్జున్ ఎంటర్ప్రైజెస్ పేరుతోటి మహమ్మద్ మజర్ ఇద్దరు గుట్టు చప్పుడు కాకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులు తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న ఇద్దరు యజమానులపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్ ఎఫెక్ట్ తోటి దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కొరత మరింత ఎక్కువగా ఉంది. లక్టీ కపుల్తో పాటుగా పలు ప్రాంతాల్లో సిఎన్జీ కొరత. దీనివల్ల ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపైన అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్కి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి లీలామహల్ కరకంబాడి రోడ్డుపైన ఒక బైకర్ చేస్తున్న సాహసం ఇప్పుడు వైరల్గా మారింది. కారు ఆగిపోతే మరో వాహనంతోటి లాగడం చూస్తాం, కానీ ఇక్కడ మాత్రం ఒక యువకుడు తన బైక్ మీద వెళ్తూనే ఒంటి కాలుతోటి భారీ కారును తోసుకుంటూ వెళ్ళడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భవిష్యత్తులో పెట్రోల్ కొరత వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందేమోనని నెటిజన్లు ఫన్నీగా విశ్లేషిస్తున్నారు. ఉప్పల్ బీరపగడ్డలోని శ్రీ విజయదుర్గ వైన్స్ వద్ద గంజాయి ముద్దులో ఎల్లారెడ్డి అనే వ్యక్తి హల్చల్ చేశాడు. వైన్స్ వద్ద ఉన్న ఫిష్ అమ్మే వ్యక్తిని వైన్స్ సిట్టింగ్లో ఉన్న కస్టమర్ల వద్ద వీరంగం సృష్టించాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తపల్లి శివారులోని దేశాయి నాయకు ఇటుకబట్టలో గత కొంతకాలంగా 30 మంది కూలీలను వెట్టి చాకరీ చేపిస్తూ నానా హింసలు పెడుతున్నట్టుగా కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ జిల్లా న్యాయమూర్తికి ఫిర్యాదు రావడంతో ఈరోజు ఇటుకబట్టిలో నంది మేడారం ఫస్ట్ క్లాస్ జడ్జి సరితో సోదరులు నిర్వహించారు. ఇటుకబట్టిలో పనిచేస్తున్న 30 మంది కూలీలను విచారించి వారిని సిడబ్ల్యూసీకి అప్పగించారు. వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని, అలాగే వెట్టి చాకరీ చేపించిన ఇసుకబట్టి యజమాని పైన కూడా తగు చర్యలు ఉంటాయని నంది మేడారం ఫస్ట్ క్లాస్ జడ్జి సరిత తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పైన జనసేన పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బండి శేఖర్ కూతురు శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. గత సంవత్సరంలో 40,000 ఫీజు బకాయి ఉండగా మొత్తం ఫీజులో 50% ఫీజు రాయితీ ఇచ్చినా కూడా ఫీజు కట్టకుండా ఫీజు అడిగిన పాపానికి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ వీరేష్ పైన విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారని ప్రిన్సిపల్ వీరేష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నకిలీ వంట నూనె కలకలం రేపింది. రైసు బ్రౌన్ ఆయిల్ పేరుతోటి ఏపీ నుంచి కోదాడ హైదరాబాద్కు సరఫరా అవుతుంది. హైదరాబాద్ కోదాడతో పాటుగా పలు ప్రాంతాల్లో ఖాళీ డబ్బాల్లో నింపి అమ్మకాలు జరుగుతున్నారు. ఇక కోదాడలో కొన్నేళ్లుగా సాగుతుంది కల్తీ నూనె దందా. ప్రజల ప్రాణాలతోటి వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. మెగా ఫ్యామిలీ క్షేమం అభిమానం కోసం జనగామ జిల్లాకు చెందిన ఒక మెగా అభిమాని కొండగట్టుకు సైకిల్ యాత్రను చేపట్టాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న ప్రేమతోటి తన అభిమానాన్ని చాటుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నట్లుగా తెలిపాడు. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన నటరాజు శ్రీనివాసు మెగా కుటుంబం ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ కొండగట్టు అంచనా ఆలయానికి చేరుకున్నాడు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత చిరంజీవి ఇంటి వరకు యాత్ర ఉంటుందని యాత్రికుడు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పిఎస్ఆర్ గార్డెన్లో ప్రజాపాలన ప్రతి ప్రణాళికపైన ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, కలెక్టర్ స్నేహ సబరిషి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో, పట్టణంలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడిలో వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు, వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో విభజన రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికి సహజ స్వభావంగా మారిందని సుధాకర్ బాబు అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం చంద్రబాబు సహజ సిద్ధ స్వభావ రాజకీయాలకు ఉదాహరణని విమర్శించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే జూతుల చెంటిబాబు ఆధ్వర్యంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఇక ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన చెంటిబాబు ప్రజల మెప్పుతోటి ప్రజల కోసం నిలబడిన పార్టీగా వైసీపీ పార్టీ నిలబడిందని, అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్ ఆలోచన విధానాలకు పునాది ఏర్పడిందని అన్నారు. తండ్రి మార్గంలో నడిచే తనయుడిగా వైసీపీ పార్టీని ముందుకు నడిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జగన్ ఎంతో ప్రజాదరణ పొందారని జ్యోతుల చెంటిబాబు అన్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కనుపూర్లో ముత్యాలమ్మ జాతరకు మద్యం మరకలు అంటుతున్నాయి. జాతరలో అక్రమ మద్యం ఏర్లే పారుతోంది. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగుతున్న ముత్యాలమ్మ జాతరకు దేశ నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. జాతర ప్రదేశాన్ని మద్యం వ్యాపారంగా మార్చుకున్న కొందరు వ్యాపారస్తులు, వ్యక్తులు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయ పరిసరాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు. జాతర ప్రతిష్టకు భంగం వాటిల్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు జాతరలో మద్యం అమ్మేందుకు 5 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడుకుని దుకాణాలు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయించి వారి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇంత ఎత్తున మద్యం విక్రయాలు చేస్తున్న సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వివరించడం పట్ల పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. వైసీపీ మండల అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కుక్కునూరు ప్రధాన సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుంజ నాగేశ్వరరావు, వైసీపీ సీనియర్ నాయకులు రావి వినోద్, మండల ఉపాధ్యక్షుడు రావి సత్యనారాయణ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి విజయరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఈ రాష్ట్రంలో పెను మార్పులు జరిగాయని, రాజశేఖర రెడ్డి లేని లోటు తీర్చలేదని విజయరాజు అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం 2011లో పార్టీ పెట్టిన జగన్ అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ రాంబాబు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వద్దంటూ ఉప్పల్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మేకల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడడమే కాకుండా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వస్తుందని తెలిపారు. అదేవిధంగా మన దేశంపైన గ్యాస్ కొరతతో హోటల్స్ మూతపడుతున్నాయని, స్విగ్గీ, జొమాటో సేవలపైన ఆధారపడే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో యుద్ధ ప్రభావం పెట్రోల్, డీజిల్ పైన పడడమే కాకుండా నిత్యావసర సరుకులపై కూడా పడుతుందని తెలిపారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సర్కిల్లో మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలో 72 లక్షల రూపాయలు విలువ చేసే అక్రమ గంజాయి పట్టుబడింది. 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఒక కారు, బైక్తో పాటుగా 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పైడిపాల జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న కారులో 4 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల గంజిని గుర్తించామని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ అక్రమ గంజాయి ఒడిశా రాష్ట్రం నుంచి నెల్లూరు జిల్లాకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా 43వ డివిజన్లో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డివిజన్ కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని, తన హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందని విమర్శించారు. రానున్న 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని నగర మేయర్ అన్నారు. విశాఖపట్నం గాజువాకలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత గాజువాక జంక్షన్లో పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాయిరెడ్డి, వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డితో పాటుగా స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. గత 15 ఏళ్లుగా వైసీపీ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుందని దాడిశెట్టి రాజా అన్నారు. జగన్ విజయంతో మొదలైన వైసీపీ ప్రస్థానం అధికారంలోకి తీసుకొచ్చిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొని వైసీపీ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి వైసీపీ సమాయత్తం అవుతుందని, ఎన్నికలు జరిగినా ప్రభుత్వానికి తీవ్ర పోటీ ఉంటుందని దాడిశెట్టి రాజా అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అచ్చంపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతోటి కలిసి వేడుకలు జరుపుకున్నారు. పేదల కోసం చీరలు, కుట్టి మిషన్లు, తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ప్రజాపాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శంకర్రావు కూటమి ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, సంక్షేమ పథకాలతోటి పాటు రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, వంతెనలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు ఫోటోలు వేసుకుంటున్నారని ఆరోపించిన శంకర్రావు ప్రజల కోసం నిజమైన అభివృద్ధి పనులు చేసి మన్ననలు పొందాలని కూటమి ప్రభుత్వానికి ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్మూరు సమీపంలోని గుత్పా గ్రామ శివారులో అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పెద్దబైరి నారాయణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు క్యాసిల్ ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరు గుప్త గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం బర్త్డే పార్టీ ముగించుకొని బిర్యానీ తినడానికి ఆర్మూర్ వైపు వస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఘటన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ దశరథ్, ఉప సర్పంచ్ చిన్నారెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి గాయపడిన ప్రవీణ్ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదం గల కారణాలపైన దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన పెందుర్తి పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్తో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2029 ఎన్నికల్లో 3 కాదు 30 శక్తులు ఏకమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో లిఫ్ట్ ప్రమాదం కలకలం రేపింది. భూపాలపల్లి పట్టణంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో లిఫ్ట్ తెగిపోవడంతో పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు కార్యక్రమం ముగిసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో కిందికి వస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ తెగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురు జర్నలిస్టులు గాయపడినట్లుగా సమాచారం. వెంటనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా అధికారులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర ఆసుపత్రిలో జర్నలిస్టులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా లిఫ్ట్ నిర్మాణం చేపట్టడం, సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఘటనపైన అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా కేక్లూరులో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిదేవి పరిశీలించారు. నిమ్మగడ్డ నాగభూషణ బాలికల హైస్కూల్తో పాటుగా ఓరియంటల్ హైస్కూల్ను సందర్శించిన ఆమె విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు.
వారంలో ఏ రోజున ఏ వంటకాలు అందిస్తున్నారో విద్యార్థులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో ఉన్న సరుకుల నిల్వలు, రిజిస్టర్లను కూడా తనిఖీ చేసి పథకం అమలు విధానంపైన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుందని, ఎక్కడ రాజీ పడకుండా అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో పథకం అమలు ఎలా జరుగుతుందో తెలుసుకునే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తంగా కైకలూరులో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందని ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిదేవి పేర్కొన్నారు. జనగామ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీజీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ బెంచాలూం హాజరయ్యారు. జనగామ, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత తప్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో వందే మాతరం గీతంతో పాటుగా రాష్ట్ర గేయాన్ని ఆలపించి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. విశాఖలో భూ హక్కుల కోసం ఒక కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని అక్రమంగా దేవాదాయ శాఖ భూమిగా చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాధితులు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. స్వాతంత్రానికి పూర్వమే విజయనగరం జమీందారీ వ్యవస్థ కాలం నుంచి తమ ముత్తాత ఎల్లప్పు సింహన్న ఈ భూమిని సాగు చేసేవారని వారు తెలిపారు. అనకాపల్లి జిల్లా సర్వే నంబర్ 1539/3లో ఉన్న సుమారు 2.49 ఎకరాల భూమిలో 1.38 ఎకరాలను ప్రభుత్వం బెల్లం మార్కెట్ విస్తరణ కోసం సేకరించిందని, మిగిలిన భూమిలో తాము సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అయితే కొంతమంది ఈ భూమి దేవస్థానం భూమి అని ఆరోపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. గత 10 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తమ భూమిని కాపాడాలని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధిత మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుబడింది. మల్లికార్జున నగర్ కాలనీలో గంజాయి అమ్ముతుండగా ఎస్ఓటీ, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.5 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు కౌశిక్, దేవేంద్రలపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఏపీలో సంక్షేమ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ కాన్ఫరెన్స్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో రేపటి రోజున గ్యాస్ ఉంటుందని స్పష్టంగా ఎవరైనా చెప్పగలరా అంటూ కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ట్రంప్ను ఉద్దేశించి విమర్శించారు. కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో దేశ ప్రజల నుంచి వచ్చిన సంపత్తోటి యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుందని, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి అని చింతామోహన్ అన్నారు. సికింద్రాబాద్లో గంజాయిని విక్రయిస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటుగా 4 వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 11.5 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరా చేస్తున్న ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు పరారులో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ములుగు జిల్లాలో బాలికపైన అత్యాచార యత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నాయగూడ మండలంలోని ఒక గ్రామంలో సర్పంచ్ భర్త శ్రీకాంత్ ఇంటర్ చదువుతున్న బాలికపైన లైంగిక దాడికి యత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం బాలికకు భయం చెప్పాలని ఊరి పెద్ద ఆయన శ్రీకాంత్ను కోరగా అతడు మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే బాలిక ప్రతిఘటించి అక్కడి నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయడంతో ఈ ఘటన బయటపడింది. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీకాంత్ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతిలో టీటీడీ వ్యవహారాలపైన రాజకీయ ఆరోపణలు మరింత వేడెక్కుతున్నాయి. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపైన జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీపైన ఎలాంటి ఆధారాలు లేకుండా భూమన ఆరోపణలు చేస్తున్నారని, అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. టీటీడీ వ్యవహారాలపైన విమర్శలు చేయడం మానుకోవాలని భూమనకు సూచించిన కిరణ్ రాయల్ సేవా టికెట్ల విక్రయాల్లో భూమన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ హయాంలో టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల్లో కూడా అక్రమాలు జరిగాయని, కొందరు ఉద్యోగాలు చేర్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. రోజుకు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు 3వ రోజుకు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంపైన ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన భవన నిర్మాణ అనుమతులు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాల అమలులో అవకతవకలు జరిగిన అనుమానాలతోటి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు 2 బృందాలుగా విడిపోయి నగరంలోని నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నారు. అనుమతులు, లేఅవుట్లకు సంబంధించిన పత్రాలు, ఫైళ్లను కూడా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా నెల్లూరులో కొనసాగుతున్న ఈ సోదాలతోటి కార్పొరేషన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.